ఉంటుంది ఆశ. ఇక బయటకు వచ్చినాక ఉండకపోవడం అనేది ఉండదు. కాకపోతే చాలామందికి తెలియదు 1950స్‌లా, 60స్‌లా, 70స్‌లా, 80స్‌లా, 90స్‌లా 2000 వరకు ఉద్యోగస్తులకు చాలని జీతాలు. 2000 తర్వాత క్రమేణా చాలా పెరిగినాయి. నేను జాయిన్ అయిన నాడు నాది రూ. 1365 మొదటి నెల జీతం. రిటైర్మెంట్ నాడు 1,40,000. మొదటి నెల జీతంలో నాకు ఢిల్లీ టికెట్ కూడా సరిపోకపో ట్రైన్. నేను రిటైర్మెంట్ నాడు నాకు వచ్చిన జీతంతో ప్రపంచంలో ఏ మూలకైనా ప్లేన్ టికెట్ వచ్చేది. ఒక బండి కొందామంటే మేము జాయిన్ అయిన నాడు ఒక సైకిల్ రాదు, రిటైర్మెంట్ నాడు ఒక బైక్ వచ్చింది. ఈ రకంగా వసతులు పెరగలేదన్నది కాదు. అదొకటి. నేను ఒక డివిజన్ ప్రెసిడెంట్ చేసిన 10 ఏళ్ళు రెవెన్యూ సర్వీస్ చేసిన, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ చేసిన మెదక్లో. ఇక్కడ ఏదైతే ఉందో ఆశాజీవి, కాకపోతే ఏదైతే ఉందో హక్కులతో పాటు బాధ్యతలు ఉంటాయి ఉద్యోగస్తులకు. ఇక్కడ అఖండ భారతదేశంలో అందరికంటే అదృష్టవంతులు ప్రభుత్వ ఉద్యోగులు, వాళ్ళ పిల్లలు, స్టేట్ గవర్నమెంట్. ఎందుకంటే 365 రోజులల్లో 150 రోజులు హాలిడేస్ వస్తాయి. 52 సండేలు, 12 సెకండ్ సాటర్డేలు. అందరికి కాదు. ఏదైతే ఉందో ఒక 6 డిపార్ట్మెంట్ తప్ప ఏదైతే ఉందో ఏది 52 సండేలు, 12 సెకండ్ సాటర్డేలు, 20 సిఎల్లు, ఓహెచ్లు, 20 ఫెస్టివల్స్ వస్తాయి, 30 ఈఎల్లు, 15 హెచ్పిఎల్లు. మొత్తం 150 రోజులు 365 రోజుల పనిచేసేది అవుతుందో 215 రోజులు వాళ్ళు పనిచేస్తారు. యాక్చువల్గా సగటు ఉద్యోగి, అందరు కాదు. ఇలా కొన్ని ఏదైతే ఉందో ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్స్ రెవెన్యూ, పోలీసు, ఇరిగేషను, పంచాయతీరాజు, ఎలక్ట్రిసిటీ, ఎక్సైజు, కమర్షియల్ ట్యాక్స్, వీళ్ళు ఏదైతే ఉందో కోర్ సెక్టర్లో రెవెన్యూ కలెక్షన్లో వీళ్ళ ప్రధాన పాత్ర ఉంటుంది. వాళ్ళు పనిచేస్తారు. అందరికంటే గవర్నమెంట్ ఇప్పుడు ఏదైతే ఉందో ప్రభుత్వం అఖండ భారతదేశంలో అందరికంటే వర్స్ట్ జీతాలు పొందేటోళ్ళు ఎవరంటే డిఫెన్స్, ఆర్మీ పర్సనల్. తర్వాత గార్బేజ్, చెత్త ఏ జన్మల పాపము వాళ్ళు ఈ జన్మల మన దొడ్డి, మూత్రం అన్నీ ఎత్తుకపోతారు. తర్వాత దవాఖానలు చేసే నర్సులు బండ చాకరీ చేస్తారు. ఇంట్లో పెళ్ళాం చేయది, తల్లి చేయది, ఎవరు చేయరు, ఆ చాకరీ చేస్తారు. తర్వాత ఏదైతే ఉందో ఈ రకంగా వాళ్ళకి ఏమి ఇస్తున్నాం అన్న దాని మీద ఏ ఒక ప్రభుత్వానికి, ఏ ప్రజలకు, ఏ ఉద్యోగస్తులకు అవగాహన లేదు. ఇకపోతే డాలర్ వాల్యూకి వస్తే 1947లో 3 రూపాయలు ఉన్న రూపాయికి $1 3 ఉన్నది. ఇలా 87 రూపాయలకు వచ్చింది. ఈ రకంగా ఏదైతే ఉందో దీంట్లో ప్రభుత్వము ఏదైతే ఉందో ఎడ్యుకేషన్, నేను 69 నుంచి నేను ఎడ్యుకేషన్లో పాత్ర వహించున్నాను, నాకు తెలుసు. నేను కాలేజీలో యూనియన్ లీడర్షిప్ చేసినా, నాకు మొత్తం తెలుసు. అయితే ఇక్కడ శాలరీస్కి వచ్చే వరకు ప్రభుత్వం ఉద్యోగస్తులు అడిగితే తప్పులేదు. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి చూడాలి. ప్రభుత్వ ఉద్యోగికి రాత్రిపూట సంసారం, సొంతం భార్య, పిల్లలు, పొద్దుందాకా సంసారము ప్రజలు, ప్రభుత్వ కార్యాలయాలు. ఇక్కడ ఏదైతే ఉందో చాలామంది ప్రభుత్వం ఏదైతే ఉందో నేను చెప్తా కదా, అందరు కాదు, కొందరు ప్రభుత్వాన్ని నిర్లక్ష్యం చేసేవాళ్ళు 50% ఉంటారు. పోయేటప్పుడు కనీసం కరెంట్ స్విచ్, ఫ్యాను, ఏసీ ఏది పని చేయరు అంటున్నా కదా. ఇంట్లోకి పోతే బెడ్రూమ్లోకి వెళ్తాగానే బయట స్విచ్ బంద్ చేస్తారు, లోపల స్విచ్లు ఈ రకంగా ఉంటుంది. బాధ్యతలతో ఎప్పుడైతే విస్మరించినప్పుడు గతంలో ప్రభుత్వ ఏదైతే ఉందో ఉద్యోగులు సంస్థల కోసం, వ్యవస్థల కోసం పనిచేశారు. ఇప్పుడు హక్కుల కోసం ఫైట్ చేసేటప్పుడు అది కూడా చూడాలి. రెవెన్యూ జనరేట్ చేయాలి. దాని మీద ఎక్కడ ఉన్నది లేదు. ఇక్కడ ఓవరాల్లా నేను మాట్లాడినాక చెప్పండి. ఓవరాల్లా మీరు చెప్పినప్పుడు మీరు జాయిన్ అయినప్పుడు 1365 రూపాయలు మీ ఇంటికి కిరాయి ఎంత, అప్పుడు ఎంత, పెద్ద మాల్ తీసుకున్నావు అప్పుడు 1350 కిరాయి ఎట్లా బతికినారు? మాట్లాడద్దు. వారు మాట్లాడేది రిటైర్డ్ ఉద్యోగి ఎక్కడ బతికినావు, ఎట్లా బతికినావు? 1365 నువ్వు రెవెన్యూ డిపార్ట్మెంట్ లో పనిచేసావు. గవర్నర్ బంగ్లాలో ఉన్నారు. 100 రూపాయలకు దొరికిందా? ప్రభుత్వం చర్చించాలి. మా కొరకు 150 రోజులు లెక్క చెప్పండి. రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇన్కమ్ వచ్చి ఉంటుంది. 150 రోజులు హాలిడే వస్తున్నాయి. ఏం మాట్లాడుతున్నారు? రిటైర్డ్ ఎంప్లాయీ 7 ఏళ్ళు ఉంటాయి. 150 రోజులు హాలిడే. రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రపంచంలో ఏ దేశానికి పోవచ్చు. నా జీతం 33 ఏళ్ళు చేసిన, నా జీతం ₹1,00,000 లేదు. రెవెన్యూ డిపార్ట్మెంట్ మీకు వచ్చి ప్రమోషన్
నేను మీరు ఎట్లా మాట్లాడతారు? అన్ని అబద్ధాలు చెప్తుంటే మేము అబద్ధాలు చెప్పలేదు. మాకు మీరు అబద్ధాలు చెప్తున్నారు. ఒక్క నిమిషం అనలిస్ట్ అంటున్నారు మళ్ళీ. చెప్తున్నా నేను సమస్యల గురించి మేము వస్తే ఈయన ఉద్యోగులు అనలిస్ట్ అన్నా. ఏం మాట్లాడుతున్నారు? 150 రోజులు శిక్షలు పని చెప్పితే ఉద్యోగం ఏం చేసినావు? ఒక జాయింట్ కలెక్టర్ అయినా అంటున్నావు. స్టాంప్ సిస్టమ్ పని చెప్పితే ఏం చేసినావు ఆఫీసర్గా? ఏం మాట్లాడతారు? పవర్ పని చేయాలట. వినండి, నీ అప్పుడేదో బాగా పని చేసినట్టు, నీ అప్పుడేదో బాగా పని చేసినట్టు, ఇప్పుడు పని చేయనట్టు కరెక్ట్ కాదు కదా? నువ్వు రిటైర్ అయ్యి 7 ఏళ్ళు అయింది. 5 ఏళ్ళు ఉద్యోగ సంగతి ఏం తెలుసు అసలు మీకు? 7 ఏళ్ళు అయింది రిటైర్ అయ్యి. 7 ఏళ్ళు అయింది. రెవెన్యూ డిపార్ట్మెంట్ చేసిండు, మంచి ఎర్నింగ్ చేస్తుంటాడు. కారు వచ్చిందట, అప్పుడు ఏం రాలేదట. ఆ కారు ఇప్పుడు కారు రాలేదు. అప్పటి రేట్ ఎట్లా? నిజం చెప్పాలి కదా. 360 రోజులు 150 రోజులు హాలిడేస్ ఉంటాయా? అసలు హాలిడేస్ ఉన్నాయా? ఒక్క రోజు గవర్నమెంట్ రోజు వినండి, ఒక్క నిమిషం వినండి. ఈ రోజు వర్షం పడి హాలిడే ఇస్తే నెక్స్ట్ సెకండ్ సాటర్డే వర్క్ చేయాలా? అది అందరికీ ఏం మాట్లాడుతున్నారు? లేదు లేదు, వారికి కొంచెం బ్యాలెన్స్ తప్పింది. బ్యాలెన్స్ లేదు. అన్ని అబద్ధాలు ఏం తెలుసు నీకు? నీ కడుపుడి సరిపోతే ఉద్యోగం చేశారా? ఉద్యోగం చేశారా? ఎక్కడ చేశారు ఉద్యోగం? ఏంటి మాట్లాడారు? అబద్ధాలు చెప్పొద్దు. అబద్ధాలు చెప్పొద్దు. అబద్ధాలు చెప్పొద్దు. అని $150 రేట్ అట. నీకేదో అమెరికా బొమ్మరు 16 నెలలు ఉద్యమం చేశావు. ఉద్యమం చేసి మాట్లాడతాను. రామ్ గోపాల్ గారు, ఎప్పుడు ఎంత జీతం వచ్చినా అప్పుడు ఖర్చులు అట్లా లేదు, చాలా పెరిగినాయండి. నేను చెప్తున్నా కదా. మీకు రావట్లేదా పెన్షన్? గవర్నమెంట్ ఇప్పుడు పెన్షన్ వస్తుంది కదా? ఏంది మాట్లాడద్దు? అబద్ధాలు మాట్లాడదు. నిజాలు మాట్లాడుతున్నా. నీకు ఏది ఎక్కువైంది? ఏది ఎక్కువైంది? మైండ్ చెడది. ఇప్పుడు మహారాష్ట్ర బ్యాలెన్స్ లేదు మనిషికి. నీకు బ్యాలెన్స్ లేదు, నీకు బ్యాలెన్స్ లేదు. గోల్డ్ ఇప్పుడు తుల లక్ష రూపాయలు మంచి ఖాళీ కూడా తయారై వచ్చిండు. అప్పటి జీవన ప్రమాణాలు ఇప్పటి ఖర్చులు ఇప్పటికి నేను స్టేట్ మొత్తం నేషన్ వైడ్ చెప్తాను. అది 150 రోజులు హాలిడే ప్రూవ్ చేయండి. ప్రూవ్ చేయాలి. మాట్లాడతారు టీచర్లు గిట్లా అంటారు. మాట్లాడలేకపోతే వారానికి 7 రోజులు పోయి పని చేస్తున్నారు. నేను మహారాష్ట్రలో 32% జీతాలు ఇస్తున్నారు బడ్జెట్ మొత్తంలో. ఇక బడ్జెట్ లెక్క ఏది మాట్లాడదు. ఆ స్టేట్ ఇచ్చారు కంపేర్ చేస్తాను. తెలంగాణ స్టేట్ మహారాష్ట్ర తెలంగాణ కాదు, నేను ఆంధ్ర బాధ్యతకే కాదు నేను మాట్లాడుతాను. కర్ణాటక 31%, తమిళనాడు 28%, ఉత్తరప్రదేశ్ 30%, వెస్ట్ బెంగాల్ 28%, పంజాబ్ 34%, హిమాచల్ ప్రదేశ్ 41%, మధ్యప్రదేశ్ 25%, రాజస్థాన్లో 30%, ఒడిస్సాలో 15%, తెలంగాణలో 45%. ఓవరాల్ కాదు రిపోర్ట్ ఇది, నేను రాసింది కాదు. 40% జీతాలు వస్తున్నాయి. నేను ఇక్కడ ఏమంటున్నా, వీళ్ళ హక్కులకు మీకు ఎగరెస్ట్ కాదు. 45% అనేది అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెండిచర్. ఇందులో ఎమ్మెల్యే జీతాలు ఉంటాయి, ఐఏఎస్ ఆఫీసర్ జీతాలు ఉంటాయి. ఎంప్లాయీస్ డేటా సపరేట్ ఉండదు. ఇందులో చిన్న రాష్ట్రం అయినప్పుడు అన్ని కలిసి ఉంటుంది. అందరూ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెండిచర్ వస్తారు కదా మేడం. ఏదో లెక్క రాసుకోవచ్చు. అది అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెండిచర్. జనాలు చూస్తారు. అయితే ఇప్పుడు రీఆర్గనైజేషన్ తర్వాత భయంకరమైన సిచ్యువేషన్ ఏదైతుందో సుప్రీంకోర్టు గౌరవ సుప్రీంకోర్టు కూడా నేను మాట్లాడడానికి డిస్టర్బ్ చేయకుండా నేను ఏదైతుందో సుప్రీంకోర్టు ఏం చెప్పింది, జీతాల బడ్జెట్ జీతానికే పెట్టాలి, నువ్వు డైవర్ట్ చేసి జీతాలు ఇవ్వదు అని చెప్పింది. విన్నారా? అటువంటి అప్పుడు ఇక్కడ ప్రతి నెల జీతం ఏదైతుందో ఫస్ట్ డే తెలంగాణ మొత్తం ఏదైతుందో సెకండ్ టర్మ్ బీఆర్ఎస్లా నెల మొత్తం ఇచ్చుకుంటూ వచ్చారు. ఇవాళ ప్రతి ఫస్ట్ నాడు పడుతున్నది. నేను స్వయంగా తీసుకుంటున్నా పెన్షన్. తర్వాత ఏదైతుందో ఈ రిటైర్మెంట్ బెనిఫిట్స్ వీడికే గవర్నమెంట్ తడిచి ముప్పందం అవుతుంది. కాంట్రిబ్యూటరీ పెన్షన్ ఎందుకు వచ్చింది? 100 రూపాయల జీతాలు ఉన్నప్పుడు గవర్నమెంట్ ఇచ్చే శక్తి ఉన్నది. ఇలా లక్షల రూపాయల జీతాలు వచ్చినప్పుడు రిటైర్ అయినాక
ఏడికెళ్ళి ఎవరి కొంపలన్నీ తెచ్చిపెడుతుంది అందరికి. అందుకోసం 10% కట్ చేసి కాంట్రిబ్యూషన్కి వచ్చింది. అది తప్పు కాదు కదా. ఇంతసేపు ఇక్కడ అరే ఒకటి ఏం మాట్లాడుతున్నా అరే అయినా సింపుల్ ఏయ్, 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 అరే ఉండండి ఏం మళ్ళీ మాట్లాడుతున్నా? మాట్లాడకండి. నీ కడుపు నిండా మాట్లాడు. సరిపోదు. నీ కడుపు నిండా CPS అరే మాట్లాడకండి చెప్తున్నా కదా మళ్ళీ. నువ్వు ఎవరో అరే చెప్పడానికి. మాట్లాడకండి మీరు. ఏ మాట్లాడకండి CPS చెప్తున్నా. ఆయన కడుపు నిండి సంపాదించండు, మాట్లాడకమని చెప్తున్నా. మంచిగా సంపాదించండు అన్నీ వచ్చినాయి. అరే నేను సంపాదించుకోవడం అంతా ఆడిస్తారు గవర్నమెంట్ రాజ్యాంగ పరంగా అపాయింట్మెంట్ పెన్షన్ ఎంత వస్తుంది? పెన్షన్ ఇస్తామని. ఏం పని చేయకుండా నీ కడుపు నిండింది, నీ డిపార్ట్మెంట్ మంచిగా ఉంది, మంచి కమాయించు. అరే, నీకు అవసరం లేదు. నువ్వు కమాయి- అవతల అరే నేను అవతల ఏమంటున్నా? వద్దంటలేను చిన్న ఉద్యోగం బాబు, ఉంటాడు, నేను వద్దంటలేను. 5,000 10,000 ఉంటాడు. అరే వద్దంటలేను. అసలు అరే తెలుసా మాట్లాడకండి CPS శ్రీనివాసరావు. కి OPS కి అరే నువ్వు UPS కి మాట్లాడకండి డిఫరెన్స్ చెప్తున్నా. తెలుసా? తెలియదు నీకే తెలుసు, నాకే తెలియదు. నాకే తెలియదు, నీకు తెలుసు. నాకు అది ప్రెసిడెంట్ మంచిదని అభినందనలు చెప్తున్నా. ఉన్నది. చూసుకో యాడ్ పెట్టుకో. నేను ఎగుతా నక్సలైట్లలో MDO పని చేసి వచ్చిన ఇలా నా సర్వీస్ పోయి చూసుకో కావాల్సి నేను ఉంటే. చేయలే, మేము నేను ఉద్యోగాలు చేయలే. బాగా మేము చేసిన డైరెక్ట్గా నేను వచ్చినాం. ఏమంటున్నా ఇక్కడ దాంట్లో మేడం యూనివర్సిటీ నేను చెప్పేది జాయిన్ ఏదైతే అయినాం. ఉందో, చాలా ప్రభుత్వాలు ఏది కానీ ఎవరే కానీ మనిషికి satisfaction. ఇప్పుడు చేతులు లేనని చూసి కాళ్ళు లేనని చూసి కాళ్ళు చేయిలు ఉన్నోడు సాటిస్ఫై కావాలి, అది లేదు. కాళ్ళు చేయిలు ఉన్నోడు చెప్పులు ఉన్నోడు కాళ్ళు చెప్పులు లేనని చూసి వారు satisfaction ఉద్యోగం కావాలి, చేసేప్పుడు అది చాలా లేదు. మంది ఉద్యోగాలు అరే రిజైన్ ఉండండి, చేసి మాట్లాడకండి మళ్ళీ. రిజైన్ చేసి అయిపోయారు కదా. వారికి ఉద్యోగం చేసేప్పుడు చాలా మంది ఉద్యోగాలు లేవు. నువ్వు రిటైర్ అయ్యి నీకు పెన్షన్ వస్తుంది. అది కూడా అంటలేను. రామ్ గోపాల్ గారు, నేను ఒకటి- ఈ విషయంలో అసలు డిస్కషన్ ఏంటి? Satisfaction డిస్కషన్ చెప్పండి. దేని మీద పెడతాం? మామూలుగా మా జీతాలు ఎక్కువ సైకలాజికల్ చేస్తారు. డిస్కషన్ ఆ జీతాలు నేను ఏమంటున్నా మాట్లాడతారు. పెంచొద్దంటలేనా నేను ఇప్పుడు కూడా వాళ్ళ జీతాలు పెంచమని అడుగుతలేరు. వాళ్ళ నేను ఏమంటున్నా ఇక్కడ టాపిక్ ఏంటి? గవర్నమెంట్ మొట్టమొదటి నుంచి గత 77 ఏళ్ల నుంచి ప్రభుత్వానికి పట్టి లేదు. ఏంటంటే ఫస్ట్ హౌసింగ్ చూపించాలి ఎంప్లాయీస్కు, తర్వాత ఎడ్యుకేషన్ పిల్లలకు, తర్వాత ఏదైతే ఉందో హెల్త్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఇవన్నీ ఇవ్వాలంటే ఇక్కడ కూడా విస్మరించుకుంటూ వచ్చింది కదా. బడుతున్నదే బర్రె అన్నట్టు ఆ రకంగా ఏదైతే ఉందో కొందరు అసోసియేషన్లలో ప్లాట్లు తీసుకొని ఇచ్చుకొని కాకుండా గవర్నమెంట్ పాలసీ టోటల్ డిఫరెంట్ అన్నట్టు. నేను బయట ఉండి చూసేసాను కదా 2 ఏళ్ళు. ప్లాట్ ఇవ్వలేదు. ప్లాట్ ఇవ్వలేదు మీకు అప్పుడు? నాకు ప్లాట్ ప్యాకెట్ నేను తీసుకుపోయి నాతో పాటు 150 మందికి ఇచ్చినా కానీ ప్లాట్ మరి ఇవ్వలేదు. ప్లాట్ మరి మళ్ళీ చెప్తున్నా కానీ నేను ఏమంటున్నా రామ్ గోపాల్, ఒక్క విషయం ఏంటంటే మీరు ఒక్క మనకి మాట- ఇప్పుడు టాపిక్ ఆ డైవర్ట్ విషయాలు చేయకండి. కూడా అనవసరం. నేను ఒకటే ఏమంటున్నా ఏంటంటే ఇప్పుడు ఇక్కడ వాళ్ళు పెట్టిన డిమాండ్లు వాళ్ళు వాళ్ళ అడుగుతున్నారు. డిమాండ్లు నేను ఏమంటున్నా వాళ్ళ మీటింగ్ వాటిలో పిలవాలి. న్యాయం ఉందా లేదా, ప్రభుత్వం ఏం చేయాలి ఈ విషయం? ప్రభుత్వం ఏం చేయాలి, పిలవాలి, చెప్పాలి, వాళ్ళకి ఏదైతే సాధ్యమైనంత మటుకు చెయ్యాలి. ఇక్కడ సాధక బాధకాలు ఇద్దరు కూడా అమికేబుల్ గా పోవాలి. ఎందుకంటే ఇక్కడ స్టేట్ పరిస్థితి ఏముంది, ఉద్యోగస్తులు పొద్దుది పొట్టకు మాపడిది బట్టకు. ఇక్కడ బడ్జెట్ రోజు పొద్దుగల్లా వచ్చింది ఎంత వచ్చింది, తెల్లారి ఎంత ఖర్చు పెట్టాలన్నది గత ఏదైతే ఉందో 10-12 ఏళ్ల నుంచి ఆ సిస్టమ్ నడుస్తున్నది. ఇట్లా మెయింటైన్ చేయాలంటే ఒక ఇంటి బడ్జెట్ ఒక వ్యక్తి ఒక ఉద్యోగి ఎవరే కానీ మెయింటైన్ చేయాలంటే 1 మంత్ రాకపోతేనే కింద మీద అవుతారు. ఇక్కడ గవర్నమెంట్ అకాండ మొత్తం స్టేట్లా రాయడానికి ఏదైతే ఉందో మెయింటైన్ చేయడం అంత ఈజీ టాస్క్ కాదు. వీళ్ళు చేయాలి, నేను వద్దనట్లేను. ఒక ఉద్యోగిని 100% వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తాను. ఇక్కడ ఆర్థిక పరిస్థితి ఏంది, ఇప్పుడు రిటైర్మెంట్ అయిన వాళ్ళకు మారటోరియం పోయిన ఆయన 3 ఏళ్ళు వాళ్ళు వచ్చి ఇప్పుడు రిటైర్ అయినాక ఎవరిని కూడా పైసలు ఇస్తలేరు. ఇగో ఈ ఇయర్లో నెక్స్ట్ ఇయర్ ఇంత, నెక్స్ట్ ఇయర్ ఇంత, నెక్స్ట్ ఇయర్ ఇంత అని పెన్షన్లు రాసిస్తున్నారు. ఈ పరిస్థితుల దానిలో వీళ్ళకు ఏదైతే ఉందో నేను పెంచొద్దని అంటలేను, పెంచాలి 100% పెంచాలి. కాకపోతే అమికేబుల్గా ఏదైతే ఉందో కూర్చొని చేయాలి, దాని ప్రకారం చేయాలి. వాళ్ళు కూడా amicable- మాట్లాడియండి, మీరు గడికి డిస్టర్బ్ చేస్తారని చెప్తే వాళ్ళు కూడా ప్రశ్న amicable గానే నేను ఏది కాదు, కరెక్ట్ చేస్తున్నారు. మాట్లాడుతున్నా. సమస్య గురించి మాట్లాడాలంటే అట్లా కాదు, ఎంతమంది అడిగాము? అత్యాశద్దు ఉన్న వాటికి మాకు ఏమంటున్నాం? సంవత్సరంన్నర ఒక రిటైర్డ్ ఎంప్లాయీకి జీతం ఆయన Retirement benefits. రాకపోతే తను ఏమైనా ఇంకా గొంతమ్మ కోరికల పెన్షన్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ వద్దంటలేను. ముందు అది మాట్లాడండి. మీరు ఇందాక starting లో మాట్లాడుకుంటున్నారు. నేను ఏమంటున్నా, రిటైర్మెంట్ కాగానే ఫస్ట్ 1.5 year రిటైర్ అయ్యి రిటైర్మెంట్ కాగానే పెన్షన్ చేయాలి, లోన్ కట్టాలా, పిల్లగాళ్ళు పెళ్లి చేయాలా, హాస్పిటల్ ఉంటాయి, చదువులు ఉంటాయి, అప్పులు ఉంటాయి, కిస్తీలు ఉంటాయి. మేడం ఈసారి చెప్పినట్టు 40 ఏళ్ళు పనిచేసి వచ్చే డబ్బులకి పనిచేసి ఉండొచ్చు. 1365 జీతం వచ్చినప్పుడు ఒక గోల్డ్ రేటు తెలుసుకొని ఒకసారి వెళ్తే ఎప్పుడు ఆయనకు వచ్చిందా? 2000 1360. ఇప్పుడు 1,00,000 ఉంది. నేను ఇప్పుడు ₹1,00,000 అంటే ఒక గస్టెడ్ ఆఫీసర్ సాలరీకి ఒక నెలకు 1 తులం వస్తుంది. ఆ రోజు గస్టెడ్ ఆఫీసర్ 1360 రాదు. మండల తహసీల్దార్ గా తహసీల్దార్ డైరెక్ట్ తహసీల్దార్ మండల్ ఫామ్ అయింది ఎప్పుడు? తహసీల్దార్ పోస్ట్ ఎక్కదన్న డైరెక్ట్ గా అసలు మీడియా ముందు చెప్తున్నా. MRO పోస్ట్ డిప్యూటీ MRO పోస్ట్ ఉంది. ఉద్యోగం చేశారా మీరు?
జాబ్ చేశారా? డైరెక్ట్ తహసీల్దార్ పోస్టే లేదు. ఎంఆర్ఓ తహసీల్దార్ కదా ఎంఆర్ఓ తహసీల్దార్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆడుందన్నా. ఇప్పుడు తాలే DT పోస్ట్ నేను చేసిన ఎంఆర్ఓ అంటున్నా డిప్యూటీ తహసీల్దార్ ఎంఆర్ఓ కాలేడు. అప్పుడు స్టార్టింగ్ లో మండలాన్నప్పుడు కొన్ని ఏం ఉన్నాయి. మాట్లాడుతున్నాం మేము గ్రూప్ టీ ఎలక్షన్ వచ్చామని చెప్తాను ఓకే. రామూర్తి ఒక్క నిమిషం అండి. రామూర్తి గారు ఇందాక నుంచి ఏదో మాట్లాడారు. ఇప్పుడు రామూర్తి గారు. మాకు సమస్యల గురించి మేము మాట్లాడుస్తే ఒక్క నిమిషం సార్ ఏమో నేను ఏమంటున్నా, సమస్యల గురించి కాదు, ఆర్థిక పరిస్థితి గురించి ఏమన్నా మరి మీరు గురించి కూడా చెప్తున్నాను. పెన్షన్ చేస్తుందా? సగం పెన్షన్ ఆ పెన్షన్ గవర్నమెంట్ ఇస్తే అయిపోతుంది కదా. ఇచ్చేసి ఎందుకు పైసలు ఎందుకు? రామ్ గోపాల్ గారు. వేలూరు సీనన్న శ్రీనివాస్ గారు మా పెద్ద మీరు తెలంగాణ ఉద్యమంలో సొంత పెద్ద కీలకంగా పనిచేసిన వాళ్ళు ఆమరణ నిరాహార దీక్ష కూడా చేసి ఎడ్యుకేషన్ ఆఫీసర్. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన డిస్ట్రిక్ట్ మీరు ఉద్యమ యోధులు. మీ పట్ల ఉద్యోగులు అందరూ కూడా మేము DO, ఉద్యోగుల పట్ల DO, చాలా అప్పుడు ఉన్నది. గౌరవప్రదంగా అప్పుడు ఉన్నాం. 800 జీతం. ఇప్పుడు రెండు రకాలుగా ఇద్దరు మాట్లాడిన మాట చాలా తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేయాల్సిన అవసరం ఉన్నది. ఒకటి అక్కడ నుంచి మాట్లాడారు. ఒకటి ఇక రామూర్తి అన్న హలో. అయితే వినబడుతుందా విజిత గారు? 700 800 జీతం. విజిత గారు ఒక్క నిమిషం రామూర్తి గారు ఒక్క అప్పుడు నిమిషం. కాంతం గారు 75 కంప్లీట్ అవ్వగానే రూపాయలలో 75 రూపాయలు 50 రూపాయలు ఇల్లు. అప్పుడు 8 మంది అంటే అందరూ మా నాన్న ఉమ్మడి కుటుంబం. అన్న ఉమ్మడి కుటుంబం. ఈ 70 రూపాయలు 50 రూపాయలు ఇల్లు. ఉమ్. ఇది ఆయనకు వచ్చి 700 600 అది డిస్ట్రిక్ట్ నాదర్ నాదర్. అప్పుడు మరి నేను పుట్టలేదు నాకు తెలియదు కానీ 60 70 50s లో 60s లో పరిస్థితి ఉన్నది. 70లో 72లో నాకు తెలియదు అంటే నాకు ఐడియా లేదు. 70లో 72 మా పెద్దనాన్న అంటే ఆయన చనిపోయే ముందు చూసిన. అయితే అప్పుడు ఆ 600 700లలో 4 పిల్లలు చదివించాడు. 70 రూపాయలు 70